మన దేశంలో వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణం. మార్కెట్‌లో చూస్తే ఏ కూరగాయలు కొనాలన్నా, ఏ పళ్ళు కొనాలన్నా విపరీతమైన కాస్ట్ ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన రైతుకి మాత్రం చిల్లిగవ్వే లాస్ట్‌కి మిగులుతుంది. ఈ పద్ధతి మారాలని నేను కోరుకుంటున్నాను. మా ఏరియాలో చాలామంది రైతులు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం చేయడం మానేసి టౌన్‌కెళ్ళిపోయి ఏదో అపార్ట్మెంట్‌లో పని చేసుకుంటూ బతుకుతున్నారు. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను రైతు బతుకులైతే ఏమీ మారలేదు. మధ్యలో మార్కెట్ చేసే దళారులు మాత్రం టౌన్‌లో ఒక్కొక్కరు 2-3 ఇల్లుల వరకు కట్టుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో తిండి పెట్టే నాథుడు కూడా కనిపించడు. ఇప్పటికే చాలామంది మా ఏరియాలో ఈ వ్యవసాయం మానేసి సరుగుడు తోటలు, నీలగిరి తోటలు పెంచుకుంటున్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేయలేక భూములన్నీ ఖాళీగా వదిలేశారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీలో ఎవరైనా పళ్ళు గానీ, కూరగాయలు గానీ కొనుక్కుంటే పండించిన రైతు దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్లి కొనుక్కుంటే వాళ్ళకి కూడా రూ. 1 లాభం వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం రోడ్డు